అయితేనులా ఇవాళ తెలంగాణ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే పిచ్చోని చేతిలో రాయి పెడితే వాడు ఏం చేస్తాడు చెప్పుర్రి గట్లా అయిపోయిందట. ఇక నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ డిపో దగ్గర చూసినా ఏ జిల్లా చూసినా ఏ తాలూకా చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అయితే పాపము ఆర్టీసీ అన్నలైతే ధర్నాలు రాస్తారోకలు అయితే చేస్తున్నారు కదా. మరి చేస్తున్నారు కదా అంటే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్లను అయితే పూర్తి స్థాయిలో అమలు చేయలేదట. పిఆర్సీల కానుంచి జీతభత్యాల కానుంచి వాళ్ళకు జేఏసీ కానుంచి అదేవిధంగా వాళ్ళకి ఏర్పరచుకున్నటువంటి కార్మికుల సంఘం ఏదైతుందో ఆ సంఘం కానుంచి ఏ ఒక్క వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అయితే నెరవేర్చకపోయేసరికి వాళ్ళ కడుపు మండి ఇవాళ రోడ్ల పాలు అయ్యారు, రోడ్లు ఎక్కిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలల్లో ఇదే పరిస్థితి. ఇక మీ కాళ్ళు మొక్కుతాం, సమ్మెనైతే అడ్డుకోకుండ్రి. పోలీసుల కాళ్ళు మొక్కిన సుత ఆర్టీసీ కార్మికుడు జనగాం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల దగ్గరనైతే ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పోలీసుల కాళ్ళు పట్టుకున్న సుత కనికరించకుండా ఆయనని దెబ్బేసి ఎంబటే వ్యాన్లు ఎక్కించుకొని పోతున్నారు. మరి ఇదేనా ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో? మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది? అక్కడ ఉన్నటువంటి కార్మికులను కొట్టి లోపలికి తీసుకొప్పమంటున్నదా, లేదంటే కార్మికుల గొంతును నొక్కే ప్రయత్నం ఏమైనా చేస్తున్నదా? అవును, వాళ్ళ కడుపులు కాలే వాళ్ళు రోడ్లు ఎక్కిర్రు. మరి వాళ్ళకు మీరు న్యాయం చేస్తే గట్ల రోడ్లు ఎందుకు ఎక్కుతారు? వాళ్ళే కదా చెప్పింది, అయ్యా మేము సజావుగా చేస్తున్నాము, మేము శాంతియుతంగా చేస్తున్నాము, మాకు ఇచ్చినటువంటి డిమాండ్లను అయితే మీరు కూడా మేము ఏ విధంగానైతే శాంతియుతంగా చేస్తున్నామో అంతే శాంతియుతంగా మాకు ఇచ్చినటువంటి డిమాండ్లు అయితే నెరవేర్చాలని అన్నారు కదా. మిమ్మల్ని ఏదన్నా కొత్తగా అడిగిర్రా? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు రాసిన ముచ్చట్లనే వాళ్ళైతే అడుగుతున్నారు కదా. మరి అయ్యా పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నట్టు, ఎట్లా చేస్తున్నట్టు? మరి ఇదేనా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ పరిస్థితి? మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మరి ఎందుకు ఇవాళ రవాణా శాఖ మంత్రిగా మీరు మూగబోయినట్టు? ప్రతి ఒక్కటైతే తప్పకుండా చెప్పాలి.